Hello to all the viewers. This is Jagan Mohan, child crime occupational psychologist. ఈరోజు మీ ముందు స్టూడెంట్ సైకాలజీ గురించి మాట్లాడబోతున్నాం. బేసిక్గా స్టూడెంట్ సైకాలజీ అంటే ఏమిటి? ఒక విద్యార్థిగా తను బేసిక్ లెవెల్ నుంచి నర్సరీ లెవెల్ నుంచి తను గ్రాడ్యుయేషన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ లెవెల్ వరకు ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతాడు, ఎలాంటి సైకలాజికల్ ఇష్యూస్ ఛాలెంజెస్ ఫేస్ చేస్తూ ఉంటాడు, రైట్? మనం దాని గురించి కొద్దిగా తెలుసుకుందాం, రైట్? బేసిక్గా స్టార్టింగ్ నుంచి మొదలు పెడితే, నర్సరీ లెవెల్ నుంచి మొదలు పెడితే ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా ప్యాంపర్డ్గా నర్సరీ లెవెల్ నుంచి, రైట్, అమ్మని వదిలిపోకుండా, రైట్, నాన్నని వదిలిపోకుండా ఎవరైనా కంపల్సరీ దింపాలి అని చెప్పేసి, రైట్, ఒక జిద్దిగా ఉండేసి తను వెళ్ళనని చెప్పి కూర్చుంటాడు. అక్కడి నుంచి మొదలవుతుంది ప్రయాణం, రైట్? ఒక మంచి కంఫర్ట్ జోన్ నుంచి ఒక ఛాలెంజ్ జోన్లోకి మూవ్ అవుతుంటాడు. అది స్టూడెంట్ యొక్క మూవ్మెంట్ స్టార్ట్ అవుతుంది, స్టూడెంట్ యొక్క జర్నీ స్టార్ట్ అవుతుంది. మనం దీని గురించి మాట్లాడుతూ అక్కడి నుంచి ఎలాంటి ఛాలెంజెస్ ఎదురవుతూ ఉంటుంది. హౌఎవర్ ఒక పీజీ లెవెల్కి వచ్చే వరకు చాలా టఫ్ అవుతాడు. దీన్ని అంటారు వెన్ ద గోయింగ్ గెట్స్ టఫ్ ద టఫర్ గెట్స్ గోయింగ్. అదేవిధంగా ఈ మూవ్మెంట్ స్టెప్ బై స్టెప్ టఫ్గా ఛాలెంజెస్ వస్తూ ఉంటాయి. ఆ ఛాలెంజ్ని ఎదుర్కొంటూ ముందుకు వెళ్తూ ఉంటారు. సో ఇక్కడ మనం స్టూడెంట్ సైకాలజీ గురించి బేసిక్ లెవెల్ నుంచి మాట్లాడుతున్నప్పుడు ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, ఫ్యామిలీ యొక్క ఏ విధంగా పిల్లల్ని గ్రూమ్ చేస్తున్నారు, రైట్? ఏ విధంగా ఎలాంటి ఎన్వైర్న్మెంట్ని క్రియేట్ చేస్తున్నారు, వాళ్ళు ఎలక్ట్రానిక్ ఎన్వైర్న్మెంట్ క్రియేట్ చేస్తున్నారా, ఒక న్యాచురల్ ఎన్వైర్న్మెంట్ని క్రియేట్ చేస్తున్నారా, ఒక ఫెస్టివల్ ఎన్వైర్న్మెంట్ని క్రియేట్ చేస్తున్నారా, ఇంట్లో ఎలాంటి సోషల్ గ్యాదరింగ్ ఏదైతే ఉందో వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఎడ్యుకేటెడ్ అకాడమిక్ బ్యాక్గ్రౌండ్ క్రియేట్ చేస్తున్నారా, ఆర్టిస్టిక్ బ్యాక్గ్రౌండ్ క్రియేట్ చేస్తున్నారా, ఆ పిల్లలు ఎలా ముందుకెళ్తున్నారు, వాళ్ళ భవిష్యత్తు ఎలా ఉంటుందనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో మనం ఎలా అయితే విత్తనం వేస్తామో, యాజ్ యూ సో యూ రీప్, ఏ విధంగా అయితే విత్తనం పెడతామో అదేవిధంగా అది ఒక మొక్కగా చెట్టుగా ఎదుగుతుంది, పూలు పళ్ళు ఇస్తుంటాయి. అదేవిధంగా ఒక చైల్డ్ సైకాలజీ కూడా, ఒక స్టూడెంట్ సైకాలజీ కూడా అదే విధంగా ఉంటుంది. మనం చేస్తున్న ఏదైతే ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ టైం కావచ్చు, మనీ కావచ్చు, వెల్త్, ఏ విధమైన ఇన్వెస్ట్మెంట్ కావచ్చు, ఖర్చు కావచ్చు, మన టైం కావచ్చు, ఏదైనా ఇవ్వచ్చు, కానీ అల్టిమేట్గా వాళ్ళు ఏ విధంగా ఎదుగుతున్నారనేది చాలా పెద్ద క్వశ్చన్ మార్క్. సో ఇక్కడ మనం నర్సరీ లెవెల్ తర్వాత ఎలాంటి ఇబ్బందులు అవుతాయి. ఫస్ట్ లెవెల్లో వాళ్ళు మాట్లాడలేకపోవడము, రైట్, స్పీకింగ్ డిజబిలిటీస్, ఏమైనా లెర్నింగ్ డిజబిలిటీస్తో డెవలప్ అవుతారు. అంటే వాళ్ళకి మనం స్కూల్లోకి జాయిన్ కాగానే ఇమ్మీడియట్గా పిహెచ్డి హోల్డర్ అయితే కారు, రైట్? అక్కడ వాళ్ళకి ఎన్నో రకాలుగా ఆల్ఫాబెట్స్ చెప్పడం రాదు, వొకాబులరీ బిల్డ్ చేయలేరు, మెమొరీ అంతగా స్ట్రాంగ్గా ఉండదు, ఫిజికల్ స్ట్రెంగ్త్ ఉండదు, మెంటల్ అబిలిటీ స్ట్రెంగ్త్ ఉండదు, ఇమోషనల్గా ఫ్లక్చుయేషన్స్ చాలా ఉంటాయి, రిలేషన్షిప్స్ కానీ లేదా సోషల్ మూమెంట్స్ కానీ, వాళ్ళ ఫ్రెండ్స్ మధ్యలో క్లాస్మేట్స్తో టేబుల్ మేట్స్తో ఉన్నప్పుడు ఒక డబ్బా ఒకరు గుంజుకోవడము, ఒకరి షర్ట్ ఒకరు గుంజుకోవడము, ఇలాంటివన్నీ జరుగుతుంటాయి చిన్న చిన్న స్టూడెంట్ సైకాలజీలో, రైట్? ఇది ముందుగా అప్ టు 5th క్లాస్ వరకు ఎన్నో రకాలుగా చిన్న చిన్న చేష్టలు జరుగుతూ ఉంటాయి. ఈ ఇబ్బందులు రిపీటెడ్గా న్యాచురల్గా అందరూ ఎక్స్పీరియన్స్ అవుతూ ఉంటారు. సో ఇక్కడ మనం ఏంటంటే ఇవన్నీ బేసిక్గా అడ్జస్ట్మెంట్ ప్రాబ్లమ్స్ అంటాం. ఈ అడ్జస్ట్మెంట్ ప్రాబ్లమ్స్ ఒక కొత్త ఏరియాలోకి వెళ్ళినప్పుడు, కొత్త మనుషుల్ని కలిసినప్పుడు, కొత్త టాలెంట్లు కలిసినప్పుడు, క్రియేటివిటీ అక్కడ ఎక్స్ప్లోర్ అవుతున్నప్పుడు ఇలాంటి చిన్న చిన్న ఇబ్బందులు జరుగుతూ ఉంటాయి. సో ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఇలాంటి ఇబ్బందులు కాకుండా కూడా లెర్నింగ్ డిసబిలిటీస్ ఎలాంటి ప్రభావము పిల్లల మీద పడతాయి అనేది ఒక చిన్న క్వశ్చన్ మార్క్. డిస్లెక్సియా, డిస్గ్రాఫియా, డిస్కాల్కులియా, రైట్? ఎంతోమంది పిల్లలు నువ్వు వెళ్ళి ఈ కప్ అక్కడ పెట్టి రాపు అంటే పెట్టలేని పరిస్థితి ఉంటుంది, రైట్? నువ్వు ఈ క్యాలిక్యులేషన్ చేయమంటే క్యాలిక్యులేషన్ చేయదు, నువ్వు మంచిగా రైటింగ్ ఈ లైన్స్ మధ్యలో రాయి అంటే రాయలేని పరిస్థితి ఉంటుంది, రైట్? ఏదైనా డ్రాయింగ్ చేయమంటే డ్రాయింగ్ చేయలేని పరిస్థితి ఉంటుంది, ఏదైనా బట్టి కొట్టి రా, ఇది నువ్వు ఈ స్టోరీ నీకు చెప్తాను, ఆ స్టోరీ మళ్ళీ నాకు ఇంటర్ప్రిట్ చేయి, ఆ స్టోరీ మళ్ళీ నాకు రిపీటెడ్గా చెప్పు, రైట్? మళ్ళీ రిపీట్ చేయి, పారాఫ్రేజ్ చేయి అంటే అది చెప్పలేని పరిస్థితి. ఇలా ఎన్నో రకాలుగా స్పీకింగ్ డిజబిలిటీస్, రైట్? స్పీచ్ డిజార్డర్స్, మాట్లాడేటప్పుడు ఏదో ఒక రా సౌండ్ రాకపోవడము, లా సౌండ్ రాకపోవడము, ఇలా రకరకాలుగా మిస్ అవుతూ ఉంటాయి. సో అలాంటి టైంలో మనం కంపల్సరీగా ఒక కౌన్సిలర్ని కానీ, ఒక సైకాలజిస్ట్ని కానీ ఎవరినైనా విజిట్ చేసే చాలా చాలా అవసరం ఉంది. సో ఇది ముందుకు వెళ్తున్నప్పుడు, ఈ డిజబిలిటీస్ అని ఇవన్నీ ముందుకు వెళ్తున్నప్పుడు, రైట్, మనము గమనించాలి, ఒక పేరెంట్గా పూర్తి ధ్యానంతో మనము పిల్లలతో ఉండాలి. వాళ్ళు ఎలా ఎదుగుతున్నారు, ఎలాంటి ఇష్యూస్, ఎలాంటి ఛాలెంజెస్ జరుగుతున్నాయి, వాళ్ళు ఏ విధంగా కోప్ అవుతున్నారు, రైట్? ఉన్న సమాజంతో, ఉన్న సొసైటీతో, ఆ చిన్న తరహా అసోసియేషన్ ఏదైతే ఉందో, స్కూళ్ళతో, పిల్లలతో, టీచర్లతో, ఎవరైతే ఫ్రెండ్స్తో ఎవరైతే ఉందో, ఆ పరిస్థితుల్లో వాళ్ళు ఎలా ముందుకు వెళ్తున్నారు, ఎలా అడ్జస్ట్ అవుతున్నారు, ఎలా కోపం డెవలప్ అవుతున్నారు అనేది ఒక పేరెంట్గా పూర్తి తరహాగా మానిటర్ చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్క పేరెంట్ది ఉన్నది అక్కడ, రైట్? ఈ పేరెంటల్ రెస్పాన్సిబిలిటీ తర్వాత టీచర్ రెస్పాన్సిబిలిటీ కూడా.
అందరు పిల్లలు ఒకే విధంగా ఉండరు, అందరు పిల్లలు ఒకే విధంగా స్పీడ్ ఉండదు, స్టైల్ ఉండదు. ప్రతి ఒక్కరు ఒకే విధంగా ఇమీడియట్గా రెస్పాన్సెస్ ఇవ్వరు, అడిగిన క్వశ్చన్కి ఇమీడియట్గా చెప్పరు. కొంతమంది చెప్పిన తర్వాత తడబడతారు, కొంతమంది ఇది నాకు గుర్తుంది కానీ మెమొరీ చాలా లేట్గా వస్తుంది, అది వాళ్ళు ప్రాక్టీస్ చేసి ఉండరు, ఎక్సర్సైజ్ చేసి ఉండరు, సో వాళ్ళు దే కమ్ బ్యాక్ వెరీ లేట్లీ. కొంతమంది ఫ్రీ వే ఆడుతూ పాడుతూ నేర్చుకునే రకాలు ఉంటారు, రైట్. పిల్లల్లో అన్ని తరహా మనస్తత్వాలు ఉంటాయి, రైట్. మనం ఎవరిని గ్యారంటీగా తీసుకోము, ఎవరు పుట్టగానే జీనియస్ అని ఎప్పుడు మనము ఊహించుకోలేము. సో ఇవన్నీ చిన్న చిన్న మానిటరింగ్ చేస్తూ ఉండాలి. ఆ తర్వాత ఎదుగుతూ యాజ్ దే కీప్ గ్రోయింగ్, నర్సరీ టు ఎల్కేజీ టు యూకేజీ టు ఫస్ట్ క్లాస్ వచ్చిన తర్వాత దానికంటే ముందు కూడా కొన్ని పేరెంట్స్ అబ్జర్వ్ చేయాల్సినవి, చిన్న చిన్న కరెక్షన్స్, చిన్న చిన్న అబ్జర్వేషన్స్ చేయాల్సిన బాధ్యత పూర్తిగా పేరెంట్స్ది ఉంటుంది. వాళ్ళు బట్టలు సరిగా వేసుకుంటున్నారా లేదా, ఫుడ్ తింటున్నారా లేదా, ఇండిపెండెంట్గా ఉన్నారా, కోడిపెండెంట్గా ఉన్నారా, లేక డిపెండెంట్గా ఉన్నారా అనేది ఒకటి పేరెంట్స్ మరీ చెక్ చేస్తూ ఉండాలి, వాళ్ళని ఎంపవర్ చేస్తూ ఉండాలి, వాళ్లకు నేర్పిస్తూ ఉండాలి, రైట్. డోంట్ గివ్ ఎ మ్యాన్ ఎ ఫిష్, టీచ్ హిమ్ హౌ టు ఫిష్ అనే పద్ధతిని మనం పాటించాలి. అంటే ప్రతి అడగగానే ఏదో మనం ఇవ్వడం కాదు, నువ్వు వెళ్ళి తెచ్చుకో, నువ్వు వెళ్ళి చేసుకో. ఎందుకంటే తను ఎప్పుడైతే ఆ డెవలప్మెంట్ చేసుకుంటాడో, ఆ డెవలప్మెంట్ ఆ మెచ్యూరిటీ లెవెల్కి రీచ్ అవుతాడో, ఆ స్టాండర్డ్స్కి తను ఆటోమేటిక్గా 10 మందికి మేలు చేసేవాడిలా ఉంటాడు. సో దట్ ఈస్ అ బేసిక్ థింగ్. దాని తర్వాత యాజ్ యూ కీప్ మూవింగ్, రైట్, ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, దాని తర్వాత ఫ్రెండ్స్తో ఎలా ఉంటున్నాడు, ఎంతమందితో హ్యాపీగా ఉన్నాడు, ఎవరితో గొడవ పడకుండా ఉన్నాడా లేదా, ఎవరితో ఏ విధమైన ట్రాన్సాక్షన్ ఇష్యూస్ లేకుండా ఉన్నాడా, వాడు నా బుక్ తీసుకున్నాడు, నా పెన్ తీసుకున్నాడు, నా బాటిల్ తీసుకున్నాడు, ఎవరికో ఇది ఇచ్చాడు, వాడి దగ్గర డబ్బులు తీసుకున్నాను, నేను డబ్బులు ఇచ్చాను, లేదా మేము బయటికి వెళ్ళి కొనుక్కొని తిన్నాము, మేము ఇక్కడికి వెళ్ళాము, మేము అక్కడికి వెళ్ళాలనుకుంటున్నాము, నా ఫ్రెండ్ కాల్ చేస్తున్నాడు, 9 గంటలకు కాల్ చేసి బయటికి రమ్మంటున్నాడు, బయటికి తిరుగుదామంటున్నాడు, సైకిల్ మీద ముగ్గురు, వెహికల్స్ మీద ముగ్గురు, లేదా వెహికల్ తీసుకొని వెళ్ళిపోవడము, డ్రైవింగ్ చేయడము, ఇలాంటివి ఎన్నో రకాల ప్రాబ్లమ్స్ మనకు వాళ్ళది ఏజ్ ఫ్యాక్టర్లో తొందరగా ఎదుగుదామనే ఆలోచన వాళ్ళల్లో ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం పేరెంట్స్కి కూడా ఎంత తొందర అయితే మా పిల్లలు ఎదిగిపోవాలి, ఎంత తొందర అయితే అంత తొందరగా మా పిల్లలు స్టార్ అయిపోవాలి అనే ఒక అపోహలో చాలామంది పేరెంట్స్ ప్లస్ స్టూడెంట్స్ మధ్యలో ఒక కాన్ఫ్లిక్ట్ ఎప్పుడూ ఉంటుంటుంది. సో అవి కంట్రోల్ చేయాలి అంటే ఒక సరైన టీచర్, సరైన గురువు, సరైన సైకాలజిస్ట్, కౌన్సిలర్ దగ్గరికి కంపల్సరీగా వెళ్ళాల్సిన బాధ్యత ఒకటి ఉంటుంది. దాని తర్వాత ఫిఫ్త్ తర్వాత ట్రాన్స్ఫర్మేషన్ స్టేజ్ అది. దాని తర్వాత టీనేజ్లోకి వాళ్ళు వస్తున్నప్పుడు రకరకాల బయాలజికల్ చేంజెస్ జరుగుతుంటాయి ఒక స్టూడెంట్లో. ఆ బయాలజికల్ చేంజెస్ జరుగుతున్నప్పుడు వాళ్ళు తలకాయ నొస్తుంది, రైట్, బాడీలో ఏదో సహకరించదు, ఏదో కెమికల్ మిస్ మ్యాచింగ్ జరుగుతుంది, ఏదో అబ్సెన్స్ ఆఫ్ కెమికల్స్ జరుగుతాయి, లేదా డబుల్ డోస్ ఆఫ్ ఏ కెమికల్ ఏదైనా జరుగుతుంది. మెడికల్గా వెళ్తే వాళ్ళకి దాని ఇంపాక్ట్ వేరే విధంగా ఉంటుంది, రైట్. ఆ టైంలో మనము చాలా కేర్ఫుల్గా వాళ్ళకి ఏ విధమైన మెంటల్ బర్డెన్ కానీ, మెడికల్ బర్డెన్ కానీ, ఫిజికల్ బర్డెన్ కాకుండా వాళ్ళని లైట్ హార్టెడ్గా, వాళ్ళు ఈజీ గోయింగ్గా వాళ్ళని హ్యాండిల్ చేసుకునే విధంగా ఇండిపెండెంట్గా ఎదుగుతున్నారా లేదా అనేది ఒక టీనేజర్కి మనము పూర్తి తరహాగా సపోర్ట్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఆ టైంలో పేరెంట్స్ ఎప్పుడూ నెగ్లెక్ట్ చేసుకోకూడదు. ఎంతోమంది పేరెంట్స్ ఉద్యోగాలు వదిలేస్తున్నారు ఆ టైంలో. మా అబ్బాయి అమ్మాయి 10th చదువుతున్నారు, 8th ఉన్నారు, 9thలో ఉన్నారు, మేము ఇల్లు మారాము, స్కూల్ మారాము, ఏరియా మారాము, జాబ్ మారాము, ప్లేస్ మారాము, దేశం మారాము అనే రకాలు కూడా మనకు ఎన్నో రకాలుగా ఎగ్జాంపుల్స్, బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్స్ వస్తూ ఉంటాయి. సో దే ఆర్ ద రెస్పాన్సిబుల్ పేరెంట్స్. ఆ పేరెంట్స్ వస్తూ ఉంటారు, వాళ్ళకి తగ్గట్టుగా కాంట్రిబ్యూట్ చేస్తూ ఉంటారు. సో అదేవిధంగా టీనేజ్ దాటిన తర్వాత అడోలసెన్స్ ఏజ్ వస్తుంది. అక్కడ రకరకాల ఫ్యాంటసీస్లోకి డెవలప్ అవుతుంటాయి, ఎన్నో ఫియర్ ఫ్యాక్టర్స్ డెవలప్ అవుతుంటాయి, ఎన్నో వాళ్ళకి ఏదో ఫ్యాక్ట్ని చూసి నమ్మేస్తుంటారు. అజంప్షన్స్ అనేవి చాలా ఉంటాయి ఆ టైంలో. ప్రతి ఒక్కటి చూడగానే ఇది ఇంతే, ఇది ఇలానే ఉంటుందేమో, దీనివల్ల అంటే ఒకవేళ అది చెడు అయినా సరే వాళ్ళకు మంచిగా కనపడిందంటే అదే మంచి అనుకొని వెళ్ళిపోతారు. ఎందుకంటే చూసి నేర్చుకున్న వాళ్ళు కానీ చేసి నేర్చుకున్న ఆలోచన ఎప్పుడు కూడా ముందుకు రాలేదు. సో దిస్ ఈజ్ వాట్ ది రైట్ అడోలసెన్స్ స్టేజ్. సో ప్రతి స్టేజ్లో స్టూడెంట్కి ప్రతి ఇబ్బందులు ఎదురవుతూనే ఉంటాయి, కానీ కాన్స్టెంట్గా ఎవరో ఒక మెంటార్ కానీ, ఒక గైడ్ కానీ, ఒక టీచర్ కానీ, ఒక పేరెంట్, రైట్, అన్ని రకాల రోల్స్ ప్లే చేస్తుండాలి. ఒక్కొక్కసారి ప్రతి ఒక్కరు వాళ్ళ గురువు ఎవరైతే గార్డియన్ ఉంటారో, పేరెంట్ ఉంటారో, ఒక లాయర్గా ఉండాల్సి వస్తుంది, ఒకసారి ఒక డాక్టర్గా ఉండాల్సి వస్తుంది, ఒక టీచర్గా ఉండాల్సి వస్తుంది, ఒక కోచ్గా ఉండాల్సి వస్తుంది, రైట్. ఇన్ఫ్యాక్ట్ మనం అంటూ ఉంటాము పిల్లలు ఎదిగిన తర్వాత ఫ్రెండ్లీగా ఉండాలి, ఫ్రెండ్లీగా కాదు ఒక కోచ్గా ఉండాలి, ఒక మెంటార్గా ఉండాలి, సరి అయిన డైరెక్షన్ ఇచ్చే ఒక డైరెక్టర్గా ఉండాలి. వాళ్ళు అది గ్రౌండ్, దే ఆర్ ప్లేయర్స్. సో మనం కోచ్గా వాళ్ళని సరి అయిన దిశలో పంపిస్తే వాళ్ళు అనుకున్న గోల్ రీచ్ కావడానికి చాలా ఈజీగా సాల్వ్ అవుతుంది. సో దెర్ ఈజ్ అన్ని రకాలుగా పాసిబిలిటీ ఉంటుంది.
ఎదుగుతున్న టైంలో రైట్, కాలేజ్ టైంలో, స్పెషల్గా కాలేజ్ టైంలో ఈ లవ్ డిస్ప్యూట్స్, రైట్, అట్రాక్షన్స్, ఇన్ఫాచ్యుయేషన్స్, ఫ్యాంటసీస్, ఫ్యాషన్, ట్రెండ్, నేను ఒక ట్రెండ్ సెట్టర్గా కావాలి, నేను ఒక ఫ్యాషన్ బ్రాండ్గా కావాలి అనే చాలా రకమైన ఫ్యాలసీ, ఫ్యాంటసీ ఎన్నో పిల్లల్లో డెవలప్ అవుతూ ఉంటాయి. ఆ టైంలో పేరెంట్స్ సరి అయిన దిశలో వాళ్ళని పంపించకపోతే ఎన్నో రకాలుగా ఛాలెంజెస్ ఎదురవుతూ ఉంటాయి మనకు. ఆ టైంలో పూర్తి తరహాగా వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు, పూర్తిగా వాళ్ళకి నచ్చకపోవచ్చు, కానీ మీరు ఎప్పటికప్పుడు మానిటర్ చేయాల్సిన బాధ్యత పూర్తిగా ఉంటుంది యాజ్ ఎ పేరెంట్గా. ఎక్కడెక్కడైతే సలహాలు తీసుకోవాలో, అడ్వైస్ తీసుకోవాలో, ఎక్స్పర్ట్స్ దగ్గరికి వెళ్ళాలో వాళ్ళని తీసుకెళ్ళి వాళ్ళతో కౌన్సిలింగ్ చేయిస్తుండాలి, వాళ్ళతో మాట్లాడిస్తుండాలి. వాళ్ళకి ఎలాంటి ఎన్వైర్న్మెంట్ క్రియేట్ చేయాలంటే వాళ్ళు కోరుకున్న ఎన్వైర్న్మెంట్ ఏమాత్రం, వాళ్ళు మొక్క లాంటి వాళ్ళు, ఆ మొక్కని మనం కరెక్ట్గా ఫెన్సింగ్ చేసేసి పెట్టేస్తే ఎనీ పాయింట్ ఆఫ్ ఎ టైం వాళ్ళకు ఏ విధమైన డ్యామేజ్ జరగదు. మనం ఆ విధంగా వాళ్ళని గ్రూమ్ చేసుకుంటూ ముందుకు వెళ్తుండాలి, మానిటర్ చేస్తూ ఉండాలి. ఆ పిల్లల్ని ఎప్పుడైనా సరే మెంటల్గా డిస్టర్బ్ కావద్దు, ఫిజికల్గా డ్యామేజ్ ఏది ఉండకూడదు, మెంటల్గా ఎప్పటికప్పుడు వాళ్ళు డెవలప్ అవుతూ ఉండాలి, రైట్. ఇమోషనల్గా అందరితో సరి సమానంగా ఎక్కడ కూడా ఇన్ఫ్లుయెన్స్, ఏ రకమైన ఇన్ఫ్లుయెన్స్తో క్యారీ అవే కాకుండా వాళ్ళు పద్ధతిగా వాళ్ళు వెళ్తూ అందరితో ఒక సొసైటీలో ఒక మంచి ప్రోడక్ట్గా, ఒక ట్రూ సిటిజన్గా వాళ్ళు డెవలప్ అవుతున్నారా లేదా, వాల్యూ సిస్టమ్ ఒకటి డెవలప్ అవుతుందా లేదా, ఒక బిలీఫ్ సిస్టమ్, కాన్ఫిడెన్స్ లెవెల్, మోటివేషన్, ఇవన్నీ ఫ్యాక్టర్స్ వాళ్ళల్లో ఇమిడి ఉన్నాయా లేవా, వాళ్ళు ఒక మంచి విద్యార్థిగా ముందుకెళ్తూ 10 మందికి ఒక ఉదాహరణ ఇచ్చేలాగా ఉన్నారా లేదా అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే పిల్లల్లో ఏ మాత్రం డ్యామేజ్ జరిగినా, ఎలాంటిది జరిగినా అది ఇమ్మీడియట్గా యాతో పేరెంట్స్ని అంటారు, లేదా వాళ్ళ చదివిన స్కూల్ని అంటారు, లేదా టీచర్స్ని అంటారు. వాళ్ళు ఎవరైతే కేర్ టేకర్స్ ఉంటారో వాళ్ళ మీద పాయింట్ చేస్తుంటారు. బాధ్యత పూర్తిగా వాళ్ళని ఒక ట్రూ సిటిజన్ ఆఫ్ ది కంట్రీగా చేయాల్సిన, పూర్తి తరహాగా ఒక కంట్రీకి ఒక మంచి ప్రోడక్ట్ ఇవ్వాలనే మెసేజ్తోనే నేను ఈరోజు మీకు ఈ స్టూడెంట్ సైకాలజీ గురించి చెప్పడం జరుగుతుంది. సో దిస్ ఇస్ జగన్ మోహన్ సైనింగ్ ఆఫ్ అగైన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.